పండగ పండగ, రాజాసాబ్ పండగ, పండగ పండగ, ప్రభాస్ పండగ, పండగ పండగ, పొంగల్ పండగ. ఈ పండగకి పండగ చేసుకోవడానికి మారుతి తీసిన సినిమా ది రాజాసాబ్. ఈ మూవీ గురించి మనం మాట్లాడేసుకుందాం. వెల్కమ్ టు ఫ్యామిలీ. ముందుగా మనం మూవీలో ఉన్న నెగిటివ్స్ గురించి మాట్లాడేసుకుందాం. సినిమాలో చాలా చోట్ల ల్యాగ్ అనిపిస్తుంది. బేసికల్లీ ఎందుకురా, ఎంతసేపురా ఇది ఇంకా అనిపించే సీన్స్ చాలా ఉంటాయి. అది అవసరం లేదు, అది కట్ చేసి ఉంటే సినిమా సేమ్ రన్ అయ్యేది, ఫీల్ సేమ్ ఉండేది, కొంచెం బెటర్గా ఉండేది. నెక్స్ట్ ఆ ముగ్గురు హీరోయిన్స్ యాక్చువల్గా చెప్పాలంటే కావాలని ఇరికించి పెట్టినట్టుంటాయి కొన్ని కొన్ని సీన్స్ కానీ, ఒకటి రెండు సాంగ్స్ కానీ. అవసరం లేదు, అసలు అక్కడ స్పేస్ లేదు, క్రియేట్ చేసుకుని మరీ పెట్టినట్టుంది. అంటే డార్లింగ్ సినిమా అనగానే కలర్స్, ఫ్లవరింగ్స్ ఇవేం లేవు అని జనాలు ఏడుస్తున్నారు కాబట్టి పెట్టి, సరే పెట్టినప్పుడు కొంచెం క్లీన్గా తీసుకెళ్ళచ్చు. బట్ ఏదో హడావిడిగా ఖచ్చితంగా ఏదో ఇరికించాలి కాబట్టి ఇరికించినట్టు అనిపించాయి. మెయిన్గా చాలా చెప్పండి విషయం ఏంటంటే, మన టీజర్లో చూపించిన ఓల్డ్ ప్రభాస్ లుక్, ఆ ఓల్డ్ ప్రభాస్ లుక్లో, ఆ రాజాసాబ్ గెటప్లో ఒక దెయ్యం ప్రాపర్గా ప్రభాస్ని ఆవాహిస్తే ఎట్లా ఉంటుందో ఆ రేంజ్ ప్రభాస్ లుక్ని అస్సలు చూపించలేదు. కంప్లీట్గా ఈ విషయంలో మారుతి గారు మనల్ని చాలా మోసం చేశారు. సరే, ఇప్పుడు మనం పాజిటివ్స్ చూద్దాం. ప్రభాస్ లుక్స్ లిటరల్లీ 15 years తర్వాత డార్లింగ్ ప్రభాస్ని మనం అందరం చూడొచ్చు. మళ్ళీ డార్లింగ్ ఇలాంటి సినిమా ఎప్పుడు తీస్తాడో తెలియదు కాబట్టి ఈ సినిమాలో చూసి ఫుల్ మీల్స్ ఎంజాయ్ చేయండి, అంత బాగుంటాడు. అండ్ ఆ కామెడీ టైమింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇంచ్ టు ఇంచ్ కామెడీ డైలాగులు పడతానే ఉంటాయి, కంటిన్యూస్ నాన్ స్టాప్గా పడతాయి. అఫ్కోర్స్ ఒకటి రెండు క్రింజి జోకులు పడ్డా కూడా ఓవరాల్గా చూస్తే మంచి కామెడీయే రన్ అయింది. ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటి అని అంటే, ఆ సెకండ్ హాఫ్లో ఉన్న హాస్పిటల్ సీన్ ఒక చోట మనల్ని ఆలోచింపజేస్తారు. ఎండింగ్ని నేను కొంచెం బెటర్గా ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఇట్స్ ఓకే, పర్లేదు, బాగానే ఇచ్చారు. ఇప్పటికైతే సినిమా బాగుందా? ఎస్, సినిమా చాలా బాగుంది. అండ్ ల్యాగ్స్ ఉన్నాయా? ఎస్, చాలా వరకు ల్యాగ్స్ ఉన్నాయి. వన్ టైమ్ వాచ్, హ్యాపీ ఫుల్ మీల్స్ ఫర్ ఆల్ ద డార్లింగ్ ప్రభాస్, వింటేజ్ ప్రభాస్ ఫ్యాన్స్. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.